మనిషిని తొక్కియడం కోసమే ప్రయాణం మొదలుపెట్టినట్టు, దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళందరూ తొక్కుమని ప్రోత్సహించినట్టు, ఒక బస్సులో వెళ్తే బస్సు యాక్సిడెంట్ చేస్తే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ బాధ్యులా? పక్కన విఐపి సీట్లో కూర్చున్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళందరూ ఎట్లా బాధ్యులు అవుతారు? బాధ్యత లేకుండా ఆగలేదు, ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని నిమ్మల రామారెడ్డి మాట్లాడాడన్న. ఆ మాత్రం బాధ్యత లేదా అని. తమరికి లోకేష్ గారి పాదయాత్రలయ్యా ఎన్టీ రామారావు గారి స్వయాన మనవడు, లోకేష్ కూతురు బిడ్డ అయితే తారకరత్న కొడుకు బిడ్డ, నందమూరికి నిజమైన వారసుడు. స్ట్రోక్ వచ్చి పడిపోతే పాదయాత్ర మీరు ఆపారా? మీరెట్లా బాధ్యతల గురించి మాట్లాడతారు? మీకు నోర్లు ఉన్నాయని, చిన్నంగా చెబితే ఏదో ప్రజలు నమ్ముతారని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్న చేసి మీరు చెప్పాలనుకుంటే ప్రజల పట్ల హీరో ఆయన. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమ్మఒడి లాంటి పథకాలు ప్రజల్లో ఫలానాయనే చేశాడని చెప్పుకుంటున్నారే. చంద్రబాబు నువ్వు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయితే ఏమయ్యా, ఒక్క పథకమో నీ పేరు చెప్పుకోలేనికి, నువ్వు జనాన్ని ఉద్ధరిస్తానికి ఒక్క పథకం చేసావని చెప్పుకోలేము. మాటలు తీయంగా చెప్తూ వీళ్ళు ట్రైన్ అయ్యి ఒక పేపర్లో తన సొంత మీడియా ఉందని అబద్ధాలను చెప్తూ చెప్పటం నిమ్మల రామానాయుడు స్థాయికి నిన్న మాట్లాడటం తగింది కాదని హితవు చెప్తా ఉన్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వచ్చి ప్రభుత్వాన్ని నిద్రలేపితే కేంద్ర మంత్రి దిగొచ్చాడు పీయూష్ గోయల్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు దిగొచ్చారు ఒంగోలు బోర్డుకి వచ్చి మీటింగ్ వేసి కొంత వ్యాపారస్తులకి హెచ్చరిక చేసిపోయారు, మళ్ళీ కొంటామని చెప్పారు. మన జిల్లాలో రైతాంగం పరిస్థితులు మీకు పట్టవా? వీటన్నిటికీ సమాధానం చెప్పించలేరా ప్రభుత్వంతో? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ వీడియోసో ఒరిజినల్ వీడియోసో తెలియవు, అవి ఫోర్స్నిక్లో తేల్తాయి. ఓ చిన్న సంఘటన మీరు ఎలాబరేట్ చేసి మొత్తం డైవర్ట్ చేసి జగన్ గారికి లక్షల మంది జనం వస్తుంటే నేరాజనాలు పలుకుతుంటే మీరు ఓర్చుకోలేక దాన్ని తప్పుదారి పట్టించండి. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరేది మనుషులు దొక్కియడానిక? ఏం మాట్లాడతారు మీరు? ఇది మంచి పద్ధతి కాదని రప్ప అంట. ఈ రప్ప అని బోర్డు పట్టుకున్నాడు వీడు, వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. వీడు రవితేజ బొల్లెద్దు, ఇదిగో వాడికి మెంబర్షిప్ 24 నుంచి 26 దాకా వాడికి మెంబర్షిప్ ఉంది పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో. రెచ్చగొట్టేది మీరే, తిట్టేది మీరే, మళ్ళీ భయపడేది మీరే. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రకంగా ఒక మానవత్వం లోపించిన వ్యక్తి, గాయాల పాలై ప్రాణాయాప స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని అట్లా రోడ్డు మీద వదిలిపోయినటువంటి పరిస్థితి. అందులో కూడా తన పార్టీ కార్యకర్త. మళ్ళీ ఆ విషయంలో కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మా పార్టీ కార్యకర్త, మేము తొక్కుకుంటాం, టైర్ల కింద పడేసుకుంటాం అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతుండే. మీకేం పని తెలుగుదేశం పార్టీకి, లేకపోతే మీకేం పని జనసేన పార్టీకి? అతను మా కార్యకర్త, మా కుటుంబ సభ్యుడు, మేము తొక్కుకుంటాం, టైర్ల కింద పడతాడు అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని అంటే అసలు ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి నాయకత్వం ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో అవసరమా అనేటువంటి పరిస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తన భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈవేళ ప్రజలందరూ ఆలోచిస్తున్నది జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి కాదు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ ప్రజలకే భద్రత లేదు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలకి భద్రత కావాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పర్యటన పెట్టుకుంటే అక్కడ మరి పిట్టల్లాగా ఆ మనుషుల్ని చంపేటువంటి సంస్కృతి నుంచి రక్షణ కావాలనేటువంటి ఆలోచనతోటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా సొంత పార్టీ కార్యకర్తలనే మరి ఈ రకంగా మరి నిర్దాక్షిణ్యంగా మరి కార్ల కింద నలిగి చనిపోయినా కూడా కనికరం లేనిటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం నిజంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి కానీ అర్హత లేదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా
మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక పక్కన నేను చేతులతో అభివాదం చేస్తా ఉన్నాడు, ఇంకో పక్కన బాయ్నెట్ ఎక్కి ఆయన కార్యకర్త విజిల్స్ చేసి డ్యాన్సులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఆయన సొంత కారు మీద. ఎక్కడా కూడా కనీసం ఆ కుటుంబానికి పరామర్శించాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా పోయింది. ఒక పక్కన ఆయనేమో జాతికి అంకితం చేసేసాను వెలుగొండనని చెప్పాను. కానీ ఇక్కడ వెలుగొండ చూస్తే ఇంకా దగ్గర 3,000-4,000 కోట్ల రూపాయలు ఇంకా వెలుగొండకి ఇంకా పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే మరి కృష్ణా వాటర్ ఏదైతే రావాలో శ్రీశైలం నుంచి అక్కడ హెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అక్కడ హెడ్ వర్క్స్ ఇంకా 40% వర్క్స్ ఇంకా కంప్లీట్ కావాల్సినట్టు ఉంది హెడ్ వర్క్స్.